ఈ ఏడాదే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి. ఒక శుభవార్త చెప్పారు తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ వాళ్ళకి. కాకపోతే 2 నెలలు ఆలస్యంగా జరుగుతాయి పంచాయతీ ఎన్నికలు. వాస్తవంగా రేపు మేలో జరిగిపోవాలి. మేలోపే కొత్తది ఏర్పడిపోవాలి. మేలో జరగడం కాదు. మేకి పూర్తయిపోతుంది ఆడ. జూన్‌కి మున్సిపాలిటీలు కూడా పూర్తయిపోతుంది. కాబట్టి అది అయిపోయాక నీలం సాహాని వెళ్ళిపోతుంది. కొత్త రాష్ట్ర ఎన్నికల అధికారిని పెట్టి అప్పుడు ఎన్నికలకెళ్ళాలన్నది చంద్రబాబు గారి ఆలోచన. నంబర్ 1. నంబర్ 2 వచ్చేటప్పటికి ఇప్పుడు కొన్ని ఇష్యూస్‌లో ప్రభుత్వానికి డ్యామేజ్ అయింది. అది పక్కకు వెళ్ళాలి. ఈలోపు కొన్ని సంక్షేమ పథకాలు కొత్తయి సెటరైట్ చేయడమో, లేకపోతే పెన్షన్లు ఎట్లాంటి ఏయన్నా ఇవ్వడం లాంటి దానికి కొంత డబ్బులు సమకూర్చుకొని, ఎందుకంటే పెన్షన్లు ఇప్పటిదాకా ఇవ్వట్లేదు. 50 ఏళ్ళకి పెన్షన్ సంగతి దేవుడెరుగు. కొత్త పెన్షన్లు కూడా ఇవ్వట్లేదు. ఇది పబ్లిక్‌లో నెగెటివ్ ఉంది. పల్లెటూళ్ళలో బాగా నెగెటివ్ ఉంటుంది. దాన్ని సెటరైట్ చేయడంతో పాటు ఇప్పుడు ఆ స్త్రీ నిధి ఈ పథకాల కింద కొన్ని డబ్బులు ఇస్తున్నారు. కొన్ని పథకాలు సెట్ చేస్తున్నారు. ఆ పథకాలు అయ్యేదాకా ఇక్కడ ఏ గొడవ రాకుండా చూడటం. అంటే ఇప్పుడు ఈ 1500 మర్చిపోవాలంటే ఈ లోన్లు మహిళలకి ₹1,00,000 చదువుకోవడానికి వాళ్ళ పిల్లలకి లోను, పెళ్ళిళ్ళకి లోను అనేది ఇవ్వబోతున్నారు కదా! అవి ఇవ్వడం బిగినయ్యి అయి ఒక 2, 3 నెలలు పడతది. ఇవి మర్చిపోయి ఇవన్నీ వచ్చినటువంటి సంతోషం వచ్చినప్పుడు ఎళ్ళడానికి ప్రిపేర్ చేస్తున్నారు.